మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. 2026 కొత్త సంవత్సరం అవగానే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అన్నా నాకు ధనపరంగా బాగుండాలి, డబ్బులు బాగుండాలి, ఏ పని చేసినా ముందుకెళ్ళాలి అనే కోరికలు కోరుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ధన పరంగా బాగుండాలన్నా, అనుకున్న పనులు ముందుకెళ్ళాలన్నా కొత్త సంవత్సరం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే విశేషంగా కలిసి వస్తుందంటారు వీళ్ళు? వృషభ రాశి ఉదయ్, వెంకటేష్, ఉమా ఇలాంటి పేర్లు కలిగినటువంటి వ్యక్తులు కావచ్చును, ఈ పేర్లపై ఉండేటువంటి సంస్థలు కావచ్చును. 2026 ఆగస్టు, సెప్టెంబరు అప్పటి వరకు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. 2026 ఆగస్టు, సెప్టెంబర్ నుండి అప్పటి వరకు సూపర్. ఏది ముట్టుకున్నా బంగారమే, పట్టుకుంటే బంగారంలాగా ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక అప్పటి వరకు ఎక్సలెంట్. ఎప్పుడైతే సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్టు ఎండ్ జరుగుతుందో ఎవరో మీకు అంటే రోజు కనబడే వ్యక్తులే బాగా దగ్గర అవుతారు. ఇంకా సన్నిహితంగా తయారవ్వడము, డబ్బులు అడగడము, లేదా మీ కారు అడగడము, లేదా మీ వాహనం అడగడము, వాహనం వినియోగించుకోవడము, లేదా డబ్బు రిలేటెడ్ ఇబ్బందులు రావడము, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడము, అదేవిధంగా అధికంగా డబ్బు ఖర్చు అవ్వడము, విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు, అదేవిధంగా శత్రు బాధలు విపరీతంగా, రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడము, రుణ బాధలు, వ్యాపారంలో కొంత మనకు నష్టాలు, లావాదేవీలలో కొన్ని ఇబ్బందులు రావడము, అదేవిధంగా మన దగ్గర వారు మనకు మోసం చేసే పరిస్థితి ఉండడము, వివాహంలో కొన్ని చిక్కులు, ఉద్యోగంలో చికాకులు, కంటి మీద నిద్ర అనేటువంటిది ఉండకుండా ఉండే పరిస్థితులు. మీరేమో రాబోయే రోజులు బాగుంటాయి అంటున్నారు, మాకు నమ్మకం లేదు అలా జరుగుతాయి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇదంతా ఎవరిది చెప్పింది? వృషభ రాశి. నీ పేరు మణికంఠ, నీది సింహరాశి అంట. లేదు గురువుగారు నాది ఏదో మకరనో మీనమో అంటాం. మరి అప్పుడు నేనేం చేయాలి? నేను ఎట్లా కన్విన్స్ చేయాలి? కన్విన్స్ చేయాల్సిన పని లేదు నాకు. నీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా నీకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ నేను క్లారిటీ ఇస్తా. నీ జీవితంలో ఇవి జరిగినాయా? ఈ సమయంలో మీ అమ్మగారికి ఇట్లా అయిందా? ఈ సమయంలో ఇల్లు మారారా? ఈ సమయంలో నీకు ఉద్యోగం ఇబ్బంది అయిందా? ఈ సమయంలో వివాహం అయిందా? ఈ సమయంలో మీ నాన్నకి ఇట్లా అయిందా? ఈ సమయంలో ఇది జరిగిందా? ఇలాంటి ర్యాపిడ్ క్వశ్చన్స్ నేను వేస్తా నీకు. నేను వేసినవి నువ్వు నో అనేటువంటి ఆన్సర్ లేకుండా ఎస్ కరెక్టే గురువుగారు, మా నాన్నకు ఆపరేషన్ అయింది, కరెక్టే గురువుగారు నేను ఇల్లు కొన్నాను, కరెక్టే గురువుగారు నేను జాబ్ చేంజ్ అయ్యాను, నాకు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ విషయాలు? నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తా. అమ్మవారు ఇచ్చినటువంటి ప్రశ్న శాస్త్రం ద్వారా నేను 100% దివ్య దృష్టితో దానిని చూస్తే అర్థమవుతుంది ఏమిటి అనేది. అప్పుడు మీ రాశి ఏమిటి, మీ పరిస్థితి ఏంది, మీ నక్షత్రం ఏంది అనేది అప్పుడు నేను డిసైడ్ చేసి నేను చెప్పి మీరు పైకి రావాలంటే ఏం చేయాలి కనుక అంత ప్రాసెస్ ఉంటుంది. కుటుంబంలో చిక్కులు, బంధుమిత్రులతో గొడవలు, స్థిరాస్తులలో ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో నష్టాలు. వాస్తవానికి ఇవన్నీ మేషరాశి వారికి జరుగుతూ ఉన్నాయి. నేను అందులో చెప్పలే, విన్నరా? పర్వాలేదు. రాబోయే రోజులలో వృషభ రాశి వారికి 2026 ఎండింగ్ 4 నెలల నుండి ఇవన్నీ ఎదురుకాబోతున్నాయి. ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి.
తర్వాత మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా కూడా ఎందుకు ఏమిటి అనేటువంటి. కనుక మరి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే బాగుంది. మట్టి ముట్టుకున్నా బంగారం అయ్యే పరిస్థితి ఉంది కనుక ఎవరిని ఏది అడగాల్సినటువంటి పని లేదు. దూసుకుపోండి, ఒక బుల్లెట్ లాగా దూసుకొని పోండి. ఫస్ట్ ఫీల్ కండి. ఒకతను నాకు ఒకసారి చెప్పాడు, ఎమ్మెల్యే కావాలని కోరికనట. సుమారుగా తన చిన్నతనం నుండి పలానా పేరు, నా పేరు ఇప్పుడు నేను చెప్పను, పలానా పేరు _ఎమ్మెల్యే 123, పలానా పాస్వర్డ్ ఎమ్మెల్యే 1 ఫోన్ పాస్వర్డ్. తను ఏదన్నా పని మొదలు పెట్టాలి లేదా ఏదైనా రాయాలని కూడా ముందు తన పేరు ఎమ్మెల్యే నెంబర్ 1 అంటే తను అట్లా ఫీల్ అయింది. అది ఎవరో తనకి ఏదో చెప్పింది ఏం లేదు, తను అట్లా ఫీల్ అయ్యి రాసి అయిపోయి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు 2019లో వైఎస్ఆర్సిపిలో ఉన్నాడు, విన్నారా? అప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు, గెలిచిండు. ఇక వారి అనివార్య కారణాల వల్ల కొంత ఓడిపోవడం జరిగింది మొన్నటి ఎలక్షన్స్లో. కనుక ఎందుకు అంటున్నాను అంటే, ఒక మనిషి ఒకటి కావాలి అంటే ఒక కళ అనేది ఉండాలి, ఒక తపన ఉండాలి, తాపత్రయం ఉండాలి. ఏదో ఒక్కసారి అని వదిలేస్తే కుదరదు ఏదైనా. కనుక ఇప్పటి నుంచి ఒక ఉద్యోగమా లేదా ఒక వ్యాపారమా లేదా ఏంది అనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టి స్టెప్ తీసుకుని 8 నెలలు బాగుంది. ఈ 8 నెలల్లో మీరు అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు. కనుక అది గమనించుకొని ముందుకు వెళ్ళండి. వెళ్ళితేనే అత్యంత అద్భుతమైనటువంటి యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ఎట్టి కోశాన కూడా వృషభ రాశి వారు ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండి ముందుకు వెళుతూ ఉండండి. అయితే ఇవన్నీ ఏంది అబ్బా ఇంత వినసొంపుగా ఉంది గురువుగారు మీరు చెప్పేటువంటిది, కానీ నా జీవితంలో నాకు జరుగుతున్నది అంటే, వృషభ రాశి వారు ప్రతి బుధవారము గణపతికి గరకను సమర్పించాలి. ఒక పాట ఏదైనా కావచ్చును, అది దేవుని పాటన లేదా ఒక చక్కటి కీర్తనన, అన్నమయ్య కీర్తనన, మీ ఇష్టం. ఏదో ఒక పాట, చక్కటి సంగీతాన్ని ఆస్వాదించండి. సరస్వతీదేవికి మల్లెపూల యొక్క మాలను సమర్పించండి. సరస్వతి అమ్మవారికి ఒక తెలుపు రంగులో ఉన్నటువంటి లోటస్ సమర్పించండి. అత్యంత యోగాన్ని మీకు తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఎక్కడైనా అమ్మవారి దేవాలయం ఉంటే కొంత అచ్చటకు వెళ్ళి తులసి రిలేటెడ్ ఉండే అటువంటి ఒక మాలను విష్ణుమూర్తికి సమర్పించండి, తులసి మాలను. సో ఇట్లా చేసుకుంటూ ఉంటే వీరికి ధనపరమైనటువంటి యోగం అనేటువంటిది వస్తుంది. డబ్బు కొరత అనేటువంటిది ఉండదు. ప్రతి బుధవారం గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ స్వీకరించాలి, గ్రీన్ బట్టలు ధరించండి. అదేవిధంగా వృషభ రాశి వారు దూద్ పేడ, పాలతో చేసిన దూద్ పేడ స్త్రీలకు, చిన్నపిల్లలకు, 10 సంవత్సరాల లోపు పిల్లలకు పంచండి, 7 సంవత్సరాల లోపు పిల్లలకు. ఇలా చేసుకోవడం ద్వారా మంచి ఫలితం వీరికి లైఫ్ టైం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జాతకం వేరు, జాతకంలో గోచారం వేరు, గ్రహచారం వేరు. కనుక మీ వ్యక్తిగత జాతకం గురించి ముందు తెలుసుకోండి ఏమిటి అనేది. అప్పుడు మీకు ఏం బిజినెస్ సెట్ అవుతుంది, ఏ ఉద్యోగం సెట్ అవుతుంది, నేను అసలు ఎటు సైడ్ నుంచి నాకు సంబంధం వస్తుంది, ఎలాంటి సంబంధం వస్తుంది, బక్కగున్న వాళ్ళు వస్తారా, పొట్టిగున్న వాళ్ళు వస్తారా, లావుగున్న వాళ్ళు వస్తారా, ఎన్ని చెప్పచ్చు. ఓవరాల్గా వృషభ రాశి వారికి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో ధనపరంగా బాగుండాలన్నా, అన్ని విషయాలు ముందుకెళ్లాలన్నా అద్భుతమైన పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మహోదయ.